ఈరోజమ్మా నా మీద పోటీ చేసి ఆయన 1000 కోట్ల కోటీశ్వరుడు, మీకు తెలుస్తుంది. నేను పేదోడిని నేను చెప్పనమ్మా, పేదోడైతే కారుగా ఉండదు కదమ్మా, పేదోడిని నేను చెప్పను, కాస్త స్థిమితంగానే ఉండ. కానీ ఆ 1000 కోట్లతో పోల్చుకుంటే నా దగ్గర చాలా చిన్నోడి తల్లి. నేను మీకు సమాధానం చెప్పే దాంట్లో నెంబర్ 1 అన్న, సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో మీ మధ్యలో ఉండే దాంట్లో 24/7 జనం మధ్యలో ఉండే దాంట్లో నెంబర్ 1 అన్న. కానీ ఒక్క దాంట్లో మాత్రం నెంబర్ లాస్ట్ అన్న. దేంట్లో అంటే నా మీద పోటీ చేస్తే ఇంత డబ్బులతో పోల్చుకుంటే ఆయన ఏమో 1000 కోట్ల కోటీశ్వరుడు అన్న. కానీ ఒక్కటి అర్థం చేసుకోండి అన్న, ఈరోజు నేను కానీ నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కానీ ఆఖరికి నా భార్య నా కుమార్తెలు కానీ మేము ఒక్కరిని నమ్ముకున్నాం, మిమ్మల్ని నమ్ముకున్నాం. ఎందుకంటే రూరల్ నా కుటుంబ సభ్యులు అడుగుతూ ఉన్నారు. ఎందుకని చెప్తున్నానంటే అమ్మా, నాకు నమ్మకం ఉంది, ప్రజల్లో ఆదరణ ఉంటే, ప్రజల్లో అభిమానం ఉంటే, డబ్బు కొండలనైనా బంగారు కొండలనైనా వజ్రాల కొండలనైనా ప్రజల ఆదరణతో తలతో కొడితే పగిలిపోవాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అందులో ములుమూడి రాజకీయ చైతన్యవంతమైన గ్రామం. ములుమూడి ఏనాడు కూడా పెద్దోడు పట్ల నిలబడలా. పెద్ద కుటుంబాలు 1000 కోట్ల కోటీశ్వరులు వాళ్ళతో ములుమూడి లేదు. ములుమూడి ఇప్పుడు సామాన్య కుటుంబాల్లోనే ఉండింది, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు చైతన్యం చాలా ఎక్కువ. కాబట్టి నేను ములుమూడిలో అందరిని అడుగుతూ ఉన్నా, ములుమూడిలో అన్ని పార్టీలు ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలు ఉండొచ్చు. కానీ ములుమూడి గ్రామంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఓటు అడిగే అర్హత నాకుందని భావించి అడుగుతున్నా. నేను చెప్పిన మాటల్లో 100% నిజాలు ఉంటే నాకు అండగా నిలవండమ్మా, సైకిల్ గుర్తు కొట్టేయండమ్మా. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, 2 ఓట్లు సైకిల్కి వేయండి. భవిష్యత్తులో ఇంకా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. మన సిపిఎం సోదరులు, కళాభార సోదరులు అడిగారు. ఏమని అడిగారంటే, ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత శ్మశాన సైతం కావాలని తీసిస్తానని చెప్పా. కళ్యాణ మండపానికి స్థలం కావాలని అడిగారు. ఆ స్థలానికి మొత్తం నేను చేయాలంటే నా వల్ల కాదు, కానీ నా వంతు సహాయం ఆ స్థలానికి చేస్తానని చెప్పా. శ్మశాన శకటం మాత్రం మొత్తం నేనే పెట్టి నెల రోజుల్లో, ఎన్నికలు పూర్తయిన నెల రోజుల్లో నా మాట ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసమ్మా. చెప్పిన మాట కట్టుబడి గ్రామంలో ప్రతి ఒక్కటి చేశాను. కాబట్టి నెల రోజుల్లో ఖచ్చితంగా శ్మశాన శకటం తీసిస్తా. అదేవిధంగా ఆ యొక్క కళ్యాణ మండపం స్థలానికి నా వంతు బాధ్యత కొంత సహాయం చేస్తా. అదేవిధంగా మీకు స్థలాన్ని సేకరిస్తే ఏదో ఒక గ్రాంట్లో తీసుకొని వచ్చి ఆ మండపానికి నిధులు విడుదల చేయించి కళ్యాణ మండపం పూర్తి చేయిస్తాం. అయినా మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే, తొందరగా గ్రామదేవత మూలూరమ్మని పూర్తి చేయండి అయ్యా, దయచేసి పూర్తి చేయండి అమ్మా. మంచిది కాదమ్మా, ఎందుకంటే అమ్మా ఒక గ్రామదేవతకి నేను ఎక్కడ అంత పెద్ద ఎత్తున చేయలేదమ్మా. ఉన్నాను, దయచేసి ఉండదు ఎక్కువ ఎక్కమని చెప్తాను. రైట్, మాట్లాడతా అందరూ కలిసి. ఎందుకంటే అమ్మా ఒకటి అర్థం చేసుకోండి తల్లి, గ్రామదేవత ఎక్కడైనా పచ్చగా ఉండాలమ్మా. గ్రామదేవత పచ్చగా ఉంటే మనం అందరం పచ్చగా ఉంటాం, కులాలు మతాలకు అతీతంగా. అందుకే అమ్మా తపన పడి ఎక్కడ చేయని విధంగా మూలూడమ్మ గ్రామదేవతకి నేను చేశా. అడిగింది చేశా, అడగంది చేశా, అయినా పూర్తి కాలేదంటే కొన్నిసారి ఇక్కడ మీటింగ్ పెడితే మహిళలంతా ఉండి ఇంకా కాలేదయ్యా అంటే మళ్ళీ చేశా, మళ్ళీ కూడా చేశా. కావాలంటే మళ్ళీ కూడా చేస్తానమ్మా, ఇబ్బంది లేదు. గ్రామదేవతమ్మ, గ్రామదేవతని త్వరగా పూర్తి చేయండి. ఈ గ్రామంలో ఉండే కులాలు మతాలు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము కోరుతూ ఉన్నా. దయచేసి ఆ గ్రామదేవతని ఎలాగైనా త్వరగా చేసి నిత్య పూజలు జరగాలని చెప్పని కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నానమ్మా. ఏదైతే పక్కనుండే నరసింహకొండ అభివృద్ధి కోసం వెంకయ్య నాయుడు గారితో మాట్లాడి, వెంకయ్య నాయుడు గారి భార్యని నరసింహకొండ తీసుకొని వచ్చి 50 కోట్లు కేంద్రం డబ్బులు విడుదల చేయించారు. కానీ 50 కోట్లు విడుదల చేస్తే రాష్ట్రం ఏం చేయబడలే,
ఎస్ అని కాగితం ఇస్తే చాలు. ఆ ఎస్ అని కాగితం ఇవ్వకుండా ఈరోజు ఆపెట్టేస్తున్నారమ్మా. అదే 50 కోట్లతో నరసింహకొండ అభివృద్ధి చేస్తే కొమ్మరపూడి, మునుమూడి, దేవరపాళెం, పొట్టేపాళెం, కొండలపూడి ఈ గ్రామాల రూపురేఖలు మారుతాయి. 50 కోట్లతో పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది. కాబట్టి రేపటి రోజున మీ అందరి ఆశీస్సులతో ఆల్రెడీ నిధులు శాంక్షన్ చేయించారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ జస్ట్ ఎస్ అని పెట్టడమే కాబట్టి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అది పెట్టిస్తానని చెప్పని కూడా తెలియజేసుకుంటూ వారు లేరు అనే భావన లేకుండా గత 30 సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా, కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్. ప్రత్యేకతలు: మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి. మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి, పొగతోట, నెల్లూరు.